ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇక జీసస్ దీవెనలు ఎప్పుడూ ఉంటాయి. వార్డెన్ గారు అన్ని విషయాలు వివరించారు. మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి. థ్యాంక్ యూ సిస్టర్. ఆనంది, నువ్వు రెజీనా పేరెంట్స్ ని ఇక్కడికి ఎలా రప్పించగలవు? రెజీనా ఇంతకు ముందు చెప్పింది కదా, వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసిన వాళ్ళు పొలిటికల్ గా స్ట్రాంగ్ అంట. ఎవరు ఎలాంటి వాళ్ళైనా మన స్నేహితురాల్ని మనం సంతోషంగా ఉంచాలి అన్న సంకల్పంతో ఉన్నాం. అనుకున్నది సాధించి తీరుతాం. అనుకున్నది అనుకున్నట్టు అంతా సవ్యంగా జరిగితే సంతోషమే. రెజీనా పేరెంట్స్ ని తీసుకొచ్చే ప్లాన్ ఏంటి? అది నిన్నే జరిగిపోయింది, రెజీనా ఫ్రెండ్ గణేష్ ద్వారా. రే ఆగరా, ఎవర్రా నువ్వు? ఇన్సూరెన్స్ నుంచి వచ్చానన్నా. లోపల ఉన్న వాళ్ళ సంతకాలు కావాలి. సరే, తొందరగా రా. అలాగే అన్నా. అంకుల్, ఇన్సూరెన్స్ పేపర్స్. ఈ లోపలున్న పేపర్స్లో అందులో రేపు ఏం చేయాలో చివరి పేజీలో ప్లాన్ ఉంది. అలాగే అంకుల్, అంకుల్ అది నేను వెళ్ళాక చదువుకోండి. సరే. ఈ పేపర్స్ మీ దగ్గర పెట్టుకోండి. ఎవడ్రా వాడు? ఇన్సూరెన్స్ సంతకాలంటన్నా. నేను బయలుదేరుతాను. రే ఆగరా, ఏంటది? ఇన్సూరెన్స్ లేదు, ఏం లేదు, పోరా అన్నది. ఏ పో. ఈ పాటికి హార్ట్ అటాక్ డ్రామా స్టార్ట్ అయి ఉంటుంది. ఆ వర్మ అతని మనుషులు రెజీనా పేరెంట్స్ ని సిటీ హాస్పిటల్కి తీసుకుని వస్తారు. అయ్యో, ఏమండి, భయపడకండి, ఏం కాదండి, ధైర్యంగా ఉండండి. ఏంటో అంత సినిమా కథలా ఉంది. ఇదేం విన్నావు? ముందు జరగబోయే యాక్షన్ సీక్వెన్స్ కి అశ్విన్ అండ్ ఫ్యాక్టరీ గ్యాంగ్ ని దింపింది కదా. అవునా ఆనంది, వాళ్ళు రెడీగా ఉన్నారా? మనం బయలుదేరినప్పుడే ఫోన్ చేశాను. అంతా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కానిస్టేబుల్ సౌసౌ సార్, బ్యాచ్ నెంబర్ 2024 సార్, గార్మెంట్ సెషన్ మిషన్ నెంబర్ 14 సార్. ఏ సౌసౌ, ఆపు నీ బిల్డప్. ఇక్కడ కూడా గార్మెంట్స్ మిషన్ నెంబర్ అని ఎందుకు వాగుతున్నా? ఏ సౌ, ఇలాంటి వాగుడుతో ప్లాన్ అంతా పాడు చేసావంటే అందరం అడ్డంగా దొరికిపోతామే. మురళి అన్న, ఏదో ఫస్ట్ టైం పోలీస్ గెటప్ వేశాం కదా అని పోకిరిలో మహేష్ బాబులా ఫీల్ అయ్యా. అలా ఫీల్ అవ్వాల్సింది నువ్వు కాదే, మా అశ్విన్ బావ. అవును, అశ్విన్ అన్న ఎక్కడా? సినిమా కష్టం కదరా, బెల్టు టోపీ సెట్ అవ్వలేదని దాంతో తంటాలు పడుతున్నాడు బావా. ఓ, ఈ లోపు మనం డ్యూటీ ఎక్కుదాం పదండి. వెహికల్స్ వస్తున్నాయి, జయంతి ఆపి చెక్ చేద్దాం పదా. అన్ని వెహికల్స్ ఎందుకు? ఆ వర్మ గ్యాంగ్ వెహికల్ వచ్చినప్పుడే కదా. అందాక చిన్న ప్రాక్టీస్ ఉండాలి కదా. ఒకేసారి మనకు కావాల్సిన వెహికల్ మీదకి వెళ్ళినప్పుడు తడపడకూడదు కదా జయంతి. అవునవును, స్టేజ్ మీద నాటకం ఆడే ముందు రిహార్సల్స్ చేసినట్టు. ఓసిన తల్లో, నువ్వు పదే పదే యాక్టింగ్లు, నాటకాలు, డ్రామాలు అని పిచ్చి పిచ్చిగా వాగమాకే. కాస్త సహజంగా నటించవే సౌ. పదండి, ఫాలో మీ. ఆ బాబు, మేడం మేడం హెల్మెట్ లేదు మేడం, ఒకసారి వదిలేండి మేడం. రేయ్, నువ్వు ఇలాగే వెనక్కెళ్ళి ఇంటికెళ్ళి హెల్మెట్ పెట్టుకొని రా. అప్పుడు నిన్ను మా వాళ్ళు ఎవరన్నా ఆపితే నేను ఫైన్ కడతా. వెళ్ళిపా. మురళి,
సూపర్. పంపించేయి. వెళ్ళిపో. మురళి అన్న వాళ్ళ దగ్గర ఫైన్ తీసుకోకుండా పంపించేసావేంటి? ఐఎమ్ వెరీ ఫ్రెండ్లీ పోలీసింగ్ సావు. చూసి నేర్చుకో. యాక్టింగ్ అంటే ఇలా చెయ్యాలి. మనం నిజమైన పోలీసులే అని వాళ్ళు నమ్మాలి కదా. ఎప్పుడు లేని ఇక్కడ ఎవరు చెక్ పోస్ట్ పెట్టిందే? ఇల్లీగల్ ప్రాపర్టీ సర్చింగ్ అయి ఉంటుందన్నా. మనం ఈ ఏరియా కార్పొరేటర్ రా, మనల్ని ఎవరు ఆపేది? పోనీ బండాపు. రండి త్వరగా. ఏందయ్యా నా బండి ఆపినావా? ఏయ్, వచ్చింది సిన్సియర్ సీనియర్ సింహం సిఏ అశ్విన్. పోలీసులందరిలో పోటుగాడు. సింగం సినిమాలో సూర్యకి డూపు. డూపా? అమ్మ బాబాయ్, అర్జెంటుగా దీన్ని నోరు ముయించాలి. ఇదిగో, సినిమా హీరోలా డూపులతో ఫైట్ చేసే పోలీస్ కాదు, రియల్ పోలీస్. సింగం అని అర్థం. అడగకుండానే ఇంత బిల్డప్ ఇస్తున్నారేంటయ్యా? నన్నెవడ్రా ఆపేదన్నావు కదా, మేమున్నది ఆపడానికే అని నీకు తెలియాలి కదా. ఈ ఏరియా కార్పొరేటర్ని కూడా ఆపుతారా? ఏ కార్పొరేటర్లు డ్రగ్స్ క్యారీ చేయరా? డ్రగ్సా? డ్రగ్స్ ఏందయ్యా? నాకసలు సిగరెట్ అలవాటు కూడా లేదో. అమ్ముకునే బిజినెస్ ఉన్న వాళ్ళకి తాగే అలవాటు ఉండాలనేముంది? మై డియర్ టీమ్ మెంబర్స్, సర్చ్. ఆగండి. ఇదిగో సిఐ గారు, నా బండిలో డ్రగ్స్ ఉన్నాయనే ఎవరయ్యా చెప్పిందే? నీ బండ్లో ఉన్నాయని ఎవరూ చెప్పలేదు. ఈ రూట్లో వెళ్లే ఏదో ఒక బండిలో డ్రగ్స్ ఉన్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే ఈ చెక్కింగ్ అంతా. ఓహో, యాదో బండిలోనా? అమ్మయ్యా, బతికించినావయ్యా. అయితే వెతుక్కోండి. నేను చాలా పత్తిత్తయ్యా, అట్లాంటి పనే నేను చెయ్యా.